ఓం శాంతి. ఈరోజు రుక్ని బెహన్ ద్వారా వతనం నుండి సద్గురువారం యొక్క భోగ్ సందేశం విన్నాము. బాబాకు ప్రత్యేకంగా ఎవరైతే బాయి బెహన్లు యాద్ ప్యార్ చెప్పారో వాళ్ళు భోగ్ తీసుకుని బాబా వద్దకు చేరుకున్నాను. బాబా దగ్గరకు వెళ్ళిన వెంటనే బాయి బెహన్లందరికీ బాబా ప్రేమతో కూడిన స్మరణలు అందచేశారు. బాబా ప్రేమను అందిస్తూ బాబా ఇలా అడగటం మొదలుపెట్టారు. బచ్చే, ప్రపంచంలోనూ మరియు ఇక్కడ అంటే బాబా ఇంట్లో ఏం జరుగుతుంది? అప్పుడు బాబాతో నేను ఇలా అన్నాను, బాబా, వార్తలు మరియు విషయాలు నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. అప్పుడు బాబా ఎంతో ప్రేమగా నవ్వారు. బాబా ఇలా అన్నారు, బచ్చే, బాబా అయితే చూస్తున్నారు. ప్రపంచంలో మార్గాలు అనేకం ఉన్నాయి, ప్రయాణికులు అనేకం. ప్రతి ఒక్కరూ తమ తమ మార్గాల్లో నడుస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఏదైనా సాధించాలి అంటే వారు ఒక్కటే మార్గాన్ని అనుసరిస్తారు, ఒక్కటే పద్ధతిని పాటిస్తారు. తద్వారా వారు తమ తుది గమ్యస్థానాన్ని చేరుతారు. బాబా ఇలా అన్నారు, బాబా పిల్లలు కూడా బాబా వైపు ఆకర్షితమవుతూ వస్తున్నారు. అలాగే ప్రపంచంలోని పిల్లలు ఆత్మలు ఏవైతే తిరుగుతూ ఉంటాయో వారు కూడా ప్రయాణికులుగా తమ మార్గాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు అని బాబా అన్నారు. అప్పుడు బాబా ఇలా చెప్పటం మొదలుపెట్టారు, సమయానుసారంగా బాబా తన పిల్లలకు విద్యను అందిస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం చాలా దగ్గర పడుతుంది. దీన్ని బాబా యొక్క పిల్లలు మాత్రమే కాదు, ప్రపంచం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా ఇలా చెప్పారు, ఇది చివరి సమయం. ఎవరైతే ఆత్మలు బయట తిరుగుతూ ఉంటాయో వారు కూడా బాబా ఇంటిని ఆశ్రయంగా కోరుతున్నారు. ఎందుకంటే గమ్యం ఒక్కటే, దాని మార్గం చూపించేవారు తండ్రి కూడా ఒక్కటే. కాబట్టి బాబా ఇలా చెప్పారు, బాబా యొక్క బ్రాహ్మణ పిల్లలు ఏకత్వం అనే దారంలో బంధించి ఉన్నారు. ఏకత్వం కోసం బాబా ఎప్పుడు పిల్లలకు సంకేతం ఇస్తూ ఉంటారు. బాబా ఇలా అన్నారు, మీరు పిల్లలు కూడా తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు కూర్చుని ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. బాబా ఎంతో ప్రేమతో ఈ విషయాన్ని చెబుతూ బాబా ఒక శిక్షకుడి రూపంలో కూడా కనిపించారు. తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. చివరిగా బాబా అందరికీ హృదయపూర్వకమైన ప్రేమతో కూడిన యాద్ ప్యార్ చెప్పారు, ప్రేమను అందచేశారు. బాబా యొక్క యాద్ ప్యార్ తీసుకుని నేను కిందకు వచ్చేసాను. అచ్చా, ఓం శాంతి.